Guys, so yeah, let's resume now. So my screen is visible, right? Yeah, ma. Is my screen visible? Screen వస్తుందా? Yeah. Okay, thanks, Yashika. ఏం యషిక ఒకటి యాక్టివ్గా చెప్తుంది రెస్పాన్స్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. Thanks, Pavan Sai. Thank you. All right. Okay. So we were here, right? So this is our approach now. So now we are in the phase of deploying the application. You were first deploying. This is, I guess, everybody here except the trained students from SSP. Okay. So this will be your first application deployment. Just observe here. Okay. So the purpose of deploying an application is to expose the application to the external world. బయట బ్రౌజర్లో పబ్లిక్ వెళ్ళాలి లేదు. సి ఇట్స్ నాట్ అబౌట్ పబ్లిక్ ఓన్లీ. ఒక నెట్వర్క్ ఆఫ్ పీపులే చూడాలి, ఇండియానే చూడాలి. ఇప్పుడు చైనా సాఫ్ట్వేర్స్ ఇండియాలో ఉంటాయి, కానీ ఇండియా సాఫ్ట్వేర్స్ చైనాలో ఉండవు. చైనాలో యూట్యూబ్ కూడా అవైలబిలిటీ ఉండదు కదా. సో అలాగా పెట్టుకోవచ్చు. ఇట్స్ అప్ టు దెమ్, అప్ టు ఇండివిజువల్ అంటే కార్పొరేట్స్ అనమాట. ఓకే. సో హియర్ వీ ఆర్ డిప్లాయింగ్ ద అప్లికేషన్. ఇట్ ఈస్ సింప్లీ మన ప్యాకేజ్ని తీసుకొని వెళ్ళి టామ్ క్యాట్కి ఒక పాత్ ఉంటుంది, అక్కడ పెట్టేయడమే. ఆ పాత్ ఏంది అంటే వార్ లిబ్ టామ్ క్యాట్ కాన్ఫ్లో పోర్ట్ మార్చాం కదా. ఇక్కడ సిడి డాట్ డాట్ అన్నాం అనుకోండి, ఈ ఫోల్డర్ నుంచి బయట వచ్చి టామ్ క్యాట్ 9కి వస్తుంది చూడండి. ఓకే, వచ్చిందా? రైట్. ఇక్కడ మళ్ళీ ఎల్ఎస్ ఇవ్వండి ఇక్కడ చూడండి. మీరు మళ్ళీ కాన్ఫ్కి వెళ్ళాలంటే సిడి స్పేస్ కాన్ఫ్ ఇలా ఇవ్వాలి. ఓకే, ఫైన్. ఇక్కడ ఇంతకుముందు కాన్ఫ్ వాడాం మనం, బట్ నౌ వెబ్ యాప్స్ వాడతాం. సో సిడి స్పేస్ వెబ్ యాప్స్, ఇక్కడ వెళ్ళండి, ఎల్ఎస్ ఇవ్వండి. ఇక్కడ జస్ట్ సంథింగ్ లైక్ రూట్ అని ఒకటి ఉంది. అదర్ దాన్ దట్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. సో దిస్ ఇస్ ద పాత్ ఫార్ ప్లేసింగ్ అవర్ అప్లికేషన్. ఆ ప్లేసింగ్ అనే వర్డ్ని core technical word is called as deployment. We are deploying an application. This is the correct format of explaining, but as you guys are in the foundational level now, right? So just understand, for you guys I'm briefing in. Okay, so జస్ట్ ఆ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఇక్కడ ప్లేస్ చేస్తే అయిపోతుంది డిప్లాయ్మెంట్. ఫైనా? సో చూద్దాం అసలు అది ఎక్కడ ఉంది చూడాలి ఫస్ట్. రైట్, ఎక్కడ ఉందంటే సిడి ఎంటర్ ఇవ్వండి. అది ఎక్కడ ఉంది, ఎల్ఎస్ ఇవ్వండి. మీరు ఏ పాత్లో ఉండారు అని తెలుసుకునేదానికి PWD ఇవ్వచ్చు. ఇట్స్ అ కమాండ్ ఆన్ లైనక్స్ సిస్టమ్స్. ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రెసెంట్ అంటే ఇప్పుడు, వర్కింగ్ ఎక్కడ వర్క్ చేస్తున్నా, డైరెక్టరీ అంటే ఫోల్డర్. ఎంటర్ ఇస్తే ఇది చెప్తుంది హోమ్ అనే డైరెక్టరీలో శివసాయి దగ్గర ఉన్నారు మీరు, ఎందుకంటే అది నా యూజర్ నేమ్ కదా. అలాగే ఉంటాయి ఇక్కడ. ఒకవేళ మీ యూజర్ నేమ్ యషిక అనుకోండి, home/యషిక, home/ మమత, ఇలా ఉంటాయి మనం. ఓకే, ఆల్ రైట్, గుడ్. సో నౌ గివ్ ఎల్ఎస్. ఇక్కడ మన కోడ్ ఉంది. యాక్చువల్లీ మనం నిన్న ఆల్రెడీ ప్యాకేజ్ చేసేసాం. సో సిడి పర్సీవరెన్స్ రీసోర్సెస్కి వెళ్ళి మళ్ళీ క్లియర్ ఇద్దాం. క్లియర్ ద కన్సోల్. ఎల్ఎస్ ఇవ్వండి. ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్. సో ఇక్కడ మనం pom.xml, SRC అంటే సోర్స్ జావా కోడ్. ఓకే, జావా కోడ్ విత్ pom.xml ఇచ్చిన తర్వాత ఇది అప్లై చేస్తాం. maven ప్యాకేజ్, అది ప్యాకేజ్ చేసేసింది ఆల్రెడీ. సో చేసిన తర్వాత టార్గెట్ అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యి గో టు టార్గెట్ దాని లోపల ఎల్ఎస్ ఇవ్వండి. సో ssp.var అనేది ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు వార్ లిబ్ టామ్క్యాట్ 9 వెబ్ యాప్స్లో ప్లేస్ చేయాలి. సో దానికి ఏం చేయాలి, కాపీ పేస్ట్ చేయాలి కదా. ఆ కమాండ్ ఇక్కడ ఎలా అంటే సుడో కాపీ. బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఆల్రెడీ పాత్రలో ఉన్నాం కదా టార్గెట్లో. సో ఇప్పుడు PWD ఇవ్వండి. మనం ఆల్రెడీ ఈ పాత్రలో ఉన్నాం, ఆ పాత్రలోనే కదా ssp.var ఉంది. సో వాట్ వీ నీడ్ టు డూ, క్లియర్ ఇట్. సో కాపీ ssp.var, ఓకే, టు var lib. ఓకే, 1 second, sorry, yeah, okay, copy ssp.var to var lib tomcat 9 web apps. మీకు కనిపించేదానికి అలా ఉంటుంది.
Okay, there is an issue. Oh, sudo ఇవ్వాలమ్మ. Okay, 1 second. So let's do one thing. మా cd అని ఉత్తగా ఇవ్వండి. It will keep you in this path. Let's do here. Clear it? Again, sudo ఇవ్వాలి because డిఫరెంట్ పాత్స్లో కాపీ చేసేస్తున్నాం. పర్మిషన్స్ అనేది కావాలి కదా. సో sudo కాపీ పేస్ట్, cp అంటే కాపీ పేస్ట్. సో ఏ పాత్లో ఉన్నాం ఇప్పుడు? 1 second. ఓకే, దిస్ వన్ రైట్. సో కాపీ పర్సీవరెన్స్ రిసోర్సెస్ లోపల టార్గెట్ కదా, టార్గెట్ లోపల ssp.varని తీసుకొని వెళ్ళి var lib ఓకేమా tomcat 9 web apps. Okay. Again sudo illa ma. Before that I just forgot. See, what is this command? Copy paste command ela ante source, okay, source ma ikkada destination ma, okay, destination ante emante you are copy pasting from where to where. ఇది అంటే ఇక్కడ స్పేసెస్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మనది ఏంది? sudo copy home శివ సాయి perseverance India path perseverance hyphen resources మా దాని లోపల ssp.var తీసుకొని వెళ్ళి స్పేస్ ఇచ్చి var lib tomcat 9 మా /web apps. Web apps అంటే వెబ్ అప్లికేషన్ అని. ఇదేమా మన కమాండ్. సో జస్ట్ కాపీ బెటర్ హియర్. సో కాపీ, రైట్ క్లిక్, పేస్ట్, డన్, ఎంటర్. సో అది పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఇస్తున్నాము నేను, ఎంటర్. ఓకే, there is some issue, no such file or directory found. There might be a path issue then. 1 second. pwd perseverance resources ssp. Is there some issue? Ma, anybody who can identify the issue, tell me. Just 1 minute time తీసుకోండి. గైస్ ఇక్కడ చూస్తే మనం హోమ్లో శివసాయిలో పర్సీవరెన్స్ రిసోర్సెస్ లోపల టార్గెట్ లోపల కదా ssp.var ఉంది. యా, ఇది కరెక్ట్ పాత్. మనం ఇలా ఇచ్చాము, అది ఆ ఫైలే లేదని చెప్తుంది. సో నౌ పేస్ట్ ఇట్ మా. నౌ సో టార్గెట్ లోపల కరెక్ట్, ఎంటర్. సి అయిపోయింది. ఓకే, గుడ్. సో క్లియర్ మా. ఇప్పుడు cd var lib tomcat 9 వెబ్ యాప్స్కి వెళ్ళి ls ఇవ్వండి, ssp.var వచ్చేస్తుంది. ఓకేనా? మా ఇన్స్ట్రక్షన్స్ అంతా మీకు వీడియోనే అప్లోడ్ అవుతుంది, రైట్? మీరు డాక్యుమెంట్ కూడా చూసుకోవచ్చు, ఒకటి షేర్ అవుతుంది. యా, ఓకే. Alright, so now our deployment is completed ma, meaning this is completed. Now I need to open the software on the browser, right? ఇలా అని చూసాం. సో సర్వర్ IP కావాలి 8081/ssp. కాకపోతే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మా, జస్ట్ అబ్జర్వ్, బీ వెరీ కీన్. ఓకే, ఇది నా సర్వర్, ఇక్కడ టామ్క్యాట్ ఉంది. టామ్క్యాట్ పైన నా సాఫ్ట్వేర్ SSP పైన, అంటే అదే సర్వ్ చేస్తుంది కాబట్టి ఎలా అన్నాను అనమాట. ఓకే, సో దిస్ సాఫ్ట్వేర్ ఇస్ యాక్చువల్లీ డిప్లాయిడ్ ఆన్ టామ్క్యాట్. సో నౌ టామ్క్యాట్ వర్క్స్ ఆన్ 8081 అకార్డింగ్ టు అవర్ కాన్ఫిగరేషన్. సో ఈ సర్వర్ బై డిఫాల్ట్ ఏమంటే మా సర్వర్స్ అన్ని ఎంట్రీస్ని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ అంటే అలో చేయదు అనమాట. మనము ప్రైవేట్ ప్రొఫైల్ అని పెట్టుకుంటాం కదా ఇన్స్టాలో, FBలో, ఎవరంటే వాళ్ళు చూడలేరు కదా. సో అలా ఇక్కడ అన్ని పోర్ట్స్ 8081 82 83 84 అన్నీ బ్లాక్ అయిపోతాయి. 80443 అన్ని. దాన్ని ఎలా అలో చేయాలి? 8081 ఇప్పుడు అలో చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. సో లెట్స్ గో టు వర్చువల్ మిషన్. ఇప్పుడు ఈ సర్వర్కి అలో చేయాలి కదా, మళ్ళీ చెప్తున్నామా. సో ఓకే, ఈ సర్వర్ లోపల టామ్క్యాట్లో SSP ఉంది, కానీ బయట నుంచి కనెక్ట్ అవ్వాలి. ఈ IP అడ్రస్ వాడతాను, పోర్ట్ 8081 వాడతా, 80 కదా, 8081 వాడతాను, /SSP వాడతామా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎంట్రన్స్ ఎవరు బ్లాక్ చేయకుండా ఉండాలి, డోర్ ఓపెన్ చేయబడాలి కదా. ఎలా చేస్తాం? దాన్ని పోర్ట్ అనుకున్నాం కదా. సో లెఫ్ట్ పెయిన్లో మా నెట్వర్కింగ్ అని ఒక సెక్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ నెట్వర్కింగ్, నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది. క్లిక్ ఆన్ నెట్వర్క్ సెట్టింగ్స్. ఫైన్ గైస్, ఇక్కడ వెళ్ళి
సో అట్లే స్క్రాల్ డౌన్ చేయండి. మా ఇక్కడ క్రియేట్ పోర్ట్ రూల్ అని ఉంది. ఓకేనా మా ఇప్పుడు కూడా ఒక సర్వర్కి బయట ఇప్పుడు ఎనీబడి వాంట్ టు కనెక్ట్ టు ద సర్వర్, ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్కమింగ్. ఇక్కడి నుంచి బయట పోవాలంటే దీన్ని అవుట్ గోయింగ్ అంటాం. ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్ కదా. సో ఇక్కడ క్రియేట్ పోర్ట్ రూల్, ఇన్ బౌండ్ అంటే ఇన్కమింగ్ లాగా. సో క్లిక్ ఆన్ ఇన్ బౌండ్. ఓకే ఫైన్. మా ఇక్కడ ఫర్ నౌ జస్ట్ గివ్ డెస్టినేషన్ పోర్ట్ రేంజెస్ దగ్గర 8081 అంటే వీఆర్ అలోవింగ్ 8081. మా మీకు సోర్స్ ఏంది, అసలు స్టార్ ఎందుకు ఇచ్చారు, దిస్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. వాట్ ఆర్ ఆల్ దిస్, ఇవి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ మన ఫుల్ కోర్సెస్లో అయితే చెప్పబడతాయి. ఇక్కడ బికాస్ షార్ట్ ఆఫ్ టైమ్ రైట్, సో వీ కెనాట్ కవర్. ఓకే ఫైన్. 8081 is our port. Just click on add, don't modify anything, click on add. So this helps us to allow, అంటే ఈ సర్వర్ 8081 మీద ఎవరైనా బయట నుంచి కనెక్ట్ అయితే ఆ డోర్ ఓపెన్ చేసేస్తుంది, లోపలికి వెళ్ళచ్చు ఇప్పుడు. సో నౌ వీ షుడ్ బి ఏబుల్ టు సీ అవర్ అప్లికేషన్. ఎలా అంటే ఈ ఫార్మాట్తో. సో లెట్స్ డూ వన్ థింగ్. సో కలెక్ట్ సర్వర్ ఐపీ ఎలా కలెక్ట్ చేయాలి, ఓవర్ వ్యూకి వెళ్ళి పబ్లిక్ ఐపీ ఇక్కడ ఉంది, ఇక్కడ కాపీ. సో గివ్ ఐపీ కోలన్ మన పోర్ట్ 8081 కరెక్ట్ /SSP మన యాప్ నేమ్. మా టేక్ ఇట్ ఆల్రైట్, గో టు ద బ్రౌజర్, ఎనీ బ్రౌజర్. ఓకే సో ఇది ఇవ్వండి. మా మీకు దీన్నే యాక్చువల్లీ www.ssp.com ఇలా మార్చుకుంటారు. దీన్ని డిఎన్ఎస్ అనే కాన్సెప్ట్ అంటారు. ఓకే సో ఎవ్రీ వెబ్సైట్, దీని వెబ్సైట్ అంటాం కదా, ఎవ్రీ వెబ్సైట్ వెనకాల ఉండే రూల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, ఐపీ అడ్రస్ దాంతో. ఓకే మనకి డిఎన్ఎస్ ఏమి మీకు యూనో ఇట్స్ అ వాస్ట్ టాపిక్, అది తెలియకుండా దాని గురించి చెప్పకూడదని ఇక్కడ చెప్పట్లే. ఆల్ రైట్ ఫైన్. సో ఐపీ అడ్రస్ :8081/SSP. మీరు జస్ట్ ఐపీ అడ్రస్ :8081 ఇచ్చి ఎంటర్ ఇస్తే మీకు ఏదో ఒక పేజ్ ఓపెన్ చేయబడాలి. చూద్దాం ఇఫ్ ఇట్ అలౌస్ నౌ. ఓకే ఓకే ఇట్ ఈస్ టెల్లింగ్ సంథింగ్ లైక్ అనేబుల్ టు కనెక్ట్. ఇస్ ఆల్ ఓకే. ఇది సేవ్ అయిందా, నెట్వర్క్ సెట్టింగ్స్. ఓకేనమ్మా ఇక్కడ ఇన్బౌండ్లో 8081 ఓపెన్ అయింది. ఓకే గుడ్. ఓకే ఆల్ రైట్. ద బ్రౌజర్ ఇష్యూ. మనం ఒక పని చేద్దాం, ప్రైవేట్ బ్రౌజింగ్కి వెళ్దాం ఎడ్జ్లోనే. సో లెట్స్ గివ్ హియర్. ఓకే ఇది HTTPనే ఉంది, నాట్ సెక్యూర్డ్ అనమాట. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే మా దిస్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్. లెట్స్ సీ ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఇష్యూ మా. ఓకే సో ఆల్ రైట్, దీన్ని కొన్ని టెస్టింగ్ చేస్తాం ఇప్పుడు. సో లెఫ్ట్ పెయిన్లో సీరియల్ కన్సోల్ వెళ్ళి, అంటే మన యాప్ సాఫ్ట్వేర్ ఏదైతే ఇచ్చామో అది ఓపెన్ కావట్లేదు. ఓకే మా ఇవన్నీ ఈ కాపీ పేస్ట్లు ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇవన్నీ మాన్యువల్. ఇదే మనకి డెవాప్స్ వచ్చి ఆటోమేట్ చేస్తుంది, అది చేస్తాం జెంకిన్స్ ద్వారా. బట్ లెట్స్ మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ కావాలి. మా దిస్ అండ్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకే దర్ ఈస్ అన్ ఇష్యూ, ఫైన్. ఓకే మా కల్ ఏంది, దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ లేటర్ ఇన్ అవర్ క్వెరీ సెక్షన్, మేబీ లేటర్. ఓకే ఫర్ నౌ వెబ్ యాప్స్ లోపల యాప్ ఆల్రెడీ ఉంది. సో cd.ls కాన్ఫ్కి వెళ్ళండి, cd-conf ls. ఇక్కడ sudo vi server.xmlకి వెళ్ళి పోర్ట్ మార్చాం కదా ఆల్రెడీ. యా ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఓ ద థింగ్ ఈస్, ఇక్కడ చూడండి మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే, ఇఫ్ యూ లీవ్ సింగిల్ ఆస్పెక్ట్ ఆల్సో ఇట్ విల్ నాట్ వర్క్ అనమాట. ఇక్కడ నేను మీకు చెప్పేటప్పుడు కనెక్టర్ పోర్ట్ అని చెప్పాను, నేను మాడిఫై చేసింది ఇక్కడే. మీరు మీరు పట్టుకున్నారో లేదో, దాన్ని ఐడెంటిఫై చేస్తారో లేదో. దిస్ ఈస్ కనెక్టర్ ఎగ్జిక్యూటర్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ కనెక్టర్ పోర్ట్ ఇక్కడ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇఫ్ ఐ డూ జస్ట్ గివ్ 1, ఓకే సేవ్ ఇట్, WQ కరెక్టా, క్లియర్. మళ్ళీ స్టార్ట్ టామ్క్యాట్, రీస్టార్ట్ sudo systemctl restart tomcat 9 మా, tomcat 9. ఓకే మా ఈ కమాండ్ ఇచ్చాను ఇప్పుడు, sudo systemctl restart tomcat 9. ఇలా ఇస్తే ఈ అప్లికేషన్ని సిస్టమ్ కంట్రోల్ ద్వారా రీస్టార్ట్ చేస్తున్నాం. ఓకే క్లియర్. నౌ లెట్స్ ట్రై మా. సో లెట్స్ గో టు దిస్ బ్రౌజర్. సి ఇట్ వర్క్స్, ఆటోమేటిక్గా వచ్చేసింది. బీ ఎక్సైటెడ్, ఓకే, because you have seen how it is built, it is deployed. It should show our application. Okay
లెట్స్ see so this is our application అంటే దీని అర్థం ఏంటంటే see alright you would be able to see your software సో ఇప్పుడు మీకు చాలా క్లీన్గా ఓకే బ్యాక్గ్రౌండ్లో ఇన్ని జరిగితే ఒక అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుందని అర్థం అవుతుంది fine guys so Shiva Sai Perseverance courses if I click it will go take here alright so if I click on apply now it will go and take here alright so some sample number contact testimonials అర్థమవుతుందా schedules so click on mentors frequently asked questions ఇలా చాలా ఉంటాయి alright so chat on WhatsApp it will take you to WhatsApp also okay so you can continue the chat here so this is our own application now okay fine ఇప్పుడు just understand one thing సో ఇది నా సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంచ్ యువర్ కెరియర్ ఒక సింపుల్ చేంజ్ చూద్దాం టామ్ క్యాట్ మేవెన్ ద్వారా బిల్డ్ చేసాం సాఫ్ట్వేర్ని టామ్ క్యాట్ ద్వారా డిప్లాయ్ చేసాం అప్లికేషన్ ఓపెన్ అవుతుంది వీఆర్ వెరీ గుడ్ ఎనీబడి హియర్ ఐ జస్ట్ గివ్ 1 minute you can try to open this it should open on your mobile as well anywhere okay so you can open this particular link okay try it okay yeah just try 21 అయింది 23 కి మళ్ళీ రెస్యూమ్ అవుతాను just try it you can copy paste the link just click on it it will navigate so ఇలా ఓపెన్ అయిపోయింది చూడండి అప్లికేషన్ అంటే దీని అర్థమైంది ఇక్కడ మన కోడ్ ఉంది కదా ఈ కోడ్ అంతా ఈ యాపే కానీ దీన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసాం అంత ప్రాసెస్ ఉంటుంది వెనకాల ఇప్పుడు నాకు చెప్పండి ఇక్కడ మళ్ళీ ఎవరైనా కోడ్ మార్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంచ్ యువర్ కెరియర్ ఇన్ ఓకే ఓకే నేను 23 వరకు టైం ఇస్తాను క్యారీ ఆన్ సారీ search courses all levels intermediate right see చూడండి advanced beginner ఇలా మార్చే కొద్దీ ఇక్కడ వస్తుంది కదా సో మల్టిపుల్ ఫీచర్స్ ఓకే గుడ్ ఓకే రైట్ సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ కాల్ సమ్ శాంపుల్ నెంబర్ సో ఇట్ షుడ్ పిక్ అన్ యాప్ టు కాల్ యాక్చువల్లీ అందుకని ఓకే ఫైన్ మా all right it's 8:23 so I'll proceed okay so now tell me guys now what we did I'm just going to draw here so github లో నుంచి కోడ్ తెచ్చుకున్నాం సర్వర్ లోపల మేవెన్ అనే టూల్ ద్వారా ప్యాకేజ్ చేసాం సర్వర్ లోపల టామ్ క్యాట్ అనే టూల్ మీద డిప్లాయ్ చేసాం ఈ సర్వర్ ఐపీని యూస్ చేసుకుని బ్రౌజర్లో మన యాప్ చూసేసాం రైట్ ఇప్పుడు టెల్ మీ వన్ థింగ్ ఇది ఓకే ఇప్పుడు నాకు గిటబ్లో మళ్ళీ కొత్త కోడ్ వచ్చింది లేదో ఏదో చేంజ్ చేస్తారేమో చేస్తారు నేను మళ్ళీ మేవెన్ ద్వారా బిల్డ్ చేయాలి టామ్ క్యాట్ మీద డిప్లాయ్ చేయాలి మళ్ళీ బ్రౌజర్లో చూడాలి దట్స్ ఫైన్ రైట్ ఇవన్నీ అదే చెప్తున్నాము మాన్యువల్గా ఉండేది ఇప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోడ్ మారుస్తామా జస్ట్ అబ్జర్వ్ ఓకే సో క్లిక్ హియర్ రైట్ so 1 second all right ఇది యాక్చువల్గా మీకు కూడా టెస్టింగ్కి మీకు ఈ లింక్ అట్లా ఇవ్వబడుతుంది యూ కెన్ యూటిలైజ్ ఇట్ అంటే యూ కెనాట్ ఎడిట్ హియర్ రైట్ హియర్ ఓకే యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ద కాపీ యూనో మీకు గిటబ్తో ఎలా వర్క్ చేస్తారంటే కొన్ని యూనో ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తున్నారు టీమ్ ఓకే నథింగ్ టు వరీ యా రైట్ సో హియర్ గో టు click on this particular section index.jsp అని ఉందా JSP అంటే జావా సర్వర్ పేజ్ అని ఓకే దీన్ని జస్ట్ సెలెక్ట్ చేయండి ఇక్కడ మీకు కనిపించే అప్లికేషన్ అంతా దాని కోడ్ ఇది అంటే ఇదంతా కోడే సో మెయిన్ కోడ్ ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి మీకు ఐ విల్ షో యూ సంథింగ్ రైట్ సో వీ హ్యావ్ సంథింగ్ లైక్ లాంచ్ కదా సో లాంచ్ యువర్ కెరియర్ ఇన్ సో అదే ఇక్కడ లాంచ్ యువర్ కెరియర్ ఇన్ సో క్లౌడ్ డెవాప్స్ ఇది చూడండి H2 మళ్ళీ ఇక్కడ ఏముందిమ్మా అవుట్కమ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ విత్ రియల్ ప్రాజెక్ట్స్ ఇక్కడ అవుట్కమ్కి ఓరియంటెడ్కి స్పేస్ ఇవ్వలేదు ఇక్కడ కూడా ఉండదు అంతే కదా
లేదు, యా ట్రైనింగ్ విత్ రియల్ ప్రాజెక్ట్స్ అదే ఉంది. సో సి అర్థమవుతుందా? క్లౌడ్ అప్కమింగ్ కోహోట్స్, సి అప్కమింగ్ కోహోట్స్ రైట్. సో డెవాప్స్, క్లౌడ్, ఫుల్ స్టాక్ ఇవన్నీ ఉన్నాయి, ఈ మూడు ఉన్నాయా? సో ఇదే కోడ్ అనమాట. ఇప్పుడు నేనేమంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మాడిఫైడ్ సమ్ కోడ్ హియర్, సో ఇక్కడ ఏం చేశానంటే మా 1 సెకండ్ క్యాన్సిల్. సో ఐ క్లిక్ హియర్, ఇది ఎడిట్ అనమాట. I clicked here. If I modify the code, again నేను ఏం చేయాలి తెలుసమ్మా? Again actually I need to do this. Git clone ఆ URL డేటా తెచ్చుకుంటాం కదా, then what we need to do? Maven package, then what we need to do? Again copying this particular ssp.var to that var lib tomcat 9 web apps. ఇలా చేయాలి. ఇలా చేస్తే అగైన్ యువర్ న్యూ చేంజెస్ విల్ బి అపియర్డ్ హియర్. సో ఇది మాన్యువల్, మళ్ళీ మనమే చేస్తే. సో డెవాప్స్ వచ్చి మనం ఒక్కసారి పైప్ లైన్ అనే ఒక ఆప్షన్ సెట్ చేస్తే అదే చేసుకునేస్తుంది, అదే కంటిన్యూడ్గా. అంటే ఇక్కడ ఎవరైనా చేంజ్ చేశారంటే మా కోడ్ ఆటోమేటిక్లీ ఆ కోడ్ తెచ్చుకుంటుంది. సో నేను ఆ ఫ్లో చూపిస్తాను చూడండి మీకు. We have it on presentation, okay? So what happens is the moment we okay, we are here, right? So go here now. So the moment, see, this is our complete flow now, correct? So the moment developers change their code, ఇప్పుడు నేనే డెవలపర్గా యాక్ట్ చేసి నేనే ఎడిట్ చేస్తా. సో గిటబ్లో మార్చేస్తాను, ఆటోమేటిక్లీ ఆ కోడ్ తెచ్చుకొని మేవెన్ ద్వారా బిల్డ్ చేసి వార్ ఫైల్ని ప్రొడ్యూస్ చేసి కొత్త వార్ ఫైల్ని టామ్ క్యాట్లో డిప్లాయ్ చేసి మన సాఫ్ట్వేర్ జస్ట్ బ్రౌజర్కి వెళ్ళి రీఫ్రెష్ ఇస్తే కొత్త సాఫ్ట్వేర్ వచ్చేయాలి. ఇలా కావాలి అంటే మనము ఇట్లాంటి చేసిన మోడలే డెవాప్స్ అనమాట. సో దేర్ వి గో, డెవాప్స్ హ్యావ్ గివెన్ ఎ ప్రాసెస్ కాల్డ్ ఎస్ CI/CD. వాట్ ఈస్ CI/CD అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్. దీని గురించి ద వెరీ లాస్ట్లో గ్లాన్స్లో ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇది చేసేస్తాం ఫస్ట్. ఇట్ విల్ మేక్ యూ ఈజీలీ అండర్స్టాండ్, దెన్ యూ కెన్ గెట్ టు నో ద మీనింగ్, ఓకే? సో నౌ వాట్ హ్యాపెన్స్ ఇస్ గిట్టబ్లో ఉండే కోడ్ ఆటోమేటిక్గా గిట్ తెచ్చుకోవాలి. ఆటోమేటిక్గా అంటే ఎవరో ఉండి గిట్టబ్లో ఉండే కోడ్ని గిట్ తెచ్చుకునేటట్టు చేసి మేవెన్ ద్వారా దాన్ని బిల్డ్ చేసి టామ్ క్యాట్ ద్వారా దాన్ని డిప్లాయ్ చేసి బ్రౌజర్లో ఓపెన్ అయ్యేటట్టు చేసేయాలి ఆటోమేటిక్గా. మళ్ళీ ఇక్కడ ఎవరైనా ఇఫ్ సంబడి ఎడిట్స్ హియర్, ఓకే, ఆర్ చేంజెస్ సమ్ కోడ్, రైట్, అప్డేట్ సమ్ కోడ్, మోడిఫైడ్ సమ్ కోడ్, ఆటోమేటిక్లీ న్యూ కోడ్ షుడ్ గో హియర్ టు Git, and Git should again clone the code, then Maven should again build the code, Tomcat should again deploy the code. ఓకే, ఇవన్నీ జరగాలంటే ఆటోమేటిక్గా ఒకరు కావాలి కదా. సో ఆ ఒకరే ఆటోమేటిక్ ఫ్యాషన్లో డెవాప్స్ ఇచ్చిన టూల్ వచ్చి జెంకిన్స్ అనమాట. వెరీ డామ్ పాపులర్ టూల్ ఇది, ఓకే. అంటే జెంకిన్స్ అనే టూల్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏమ్మా, సో జస్ట్ 1 సెకండ్, ఓకే అమ్మా, ఆల్రైట్. సో ఇక్కడ జెంకిన్స్ అనేది ఏం చేస్తుందంటే మా జెంకిన్స్ ఉండి గిట్కి చెప్తుంది ఇక్కడికి వెళ్ళి కోడ్ తెచ్చుకొని, మళ్ళీ జెంకిన్స్ మేవెన్కి చెప్పి బిల్డ్ చేయండి అంటుంది, మళ్ళీ జెంకిన్సే టామ్ క్యాట్ చెప్పి డిప్లాయ్ చేయండి. అంటే మేవెన్ పని జెంకిన్స్ చేయదమ్మా, కానీ మేవెన్ చేత జెంకిన్స్ చేపిస్తుంది, టామ్ క్యాట్ చేత జెంకిన్స్ చేపిస్తుంది. సో దట్ ఈస్ వేర్ జెంకిన్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్, విచ్ ఇస్ అ ప్యూర్ డెవాప్స్ tool for creating this workflows. ఈ workflows-ని we call as pipelines, okay? Complete pipelines, automated, manual అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఎవరైతే గిటబ్లో ఉండే కోడ్ మారుస్తారో, డెవలపర్స్ ఎవరైనా మారిస్తే ఆటోమేటిక్గా కోడ్ తీసుకుంటుంది గిట్, మేవెన్ బిల్డ్ చేస్తుంది, వార్ ఫైల్ జనరేట్ అవుతుంది, టామ్ క్యాట్ మీద డిప్లాయ్ అవుతుంది. ఇక్కడ యాప్ని చూసేయచ్చు ఆటోమేటిక్గా. మనం ఆ వర్క్ ఫ్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. గైస్, వీఆర్ ఎండింగ్ సెషన్ ఇన్ సమ్ టైమ్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పైప్ లైన్, జస్ట్ అబ్జర్వ్. సో దీన్ని మనం ఇక్కడ వరకు ఈ వార్ ఫైల్ జనరేట్ అయ్యేంత వరకు మనం CI/CD అంటే నేను చెప్తాను, ఎందుకంటే CI/CD చేసేస్తాం ఫస్ట్, దెన్ యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఇస్ దాట్. అదర్వైజ్ ఇట్స్ బిట్ కాంప్లికేటెడ్, ఓకే. డెవలపర్స్ కోడ్ ఎవరైనా ఎడిట్ చేస్తారు, ఇప్పుడు నేనే ఎడిట్ చేయబోతున్నా.
దాన్ని ఆటోమేటిక్గా ఆ కోడ్ తీసుకోవాలి, మేవెన్ దాన్ని బిల్డ్ చేసి వారిచ్చేయాలి. దీన్ని బిల్డ్ ప్రాసెస్ అంటాం. దాని తర్వాత ఏం జరగాలి, రైట్? బిల్డ్ ప్రాసెస్ తర్వాత ఇది వార్ కదా, ఇప్పుడు దిస్ ఇస్ వార్ మా. This should be deployed on Tomcat, then we should be able to see the app. So this is called as deployment, right ma? Okay, so build process, deployment process rendu Jenkins ద్వారా ఇప్పుడు చేయబోతున్నాం. Completely from changing the code, automatically getting the code, automatically building the code using Maven, producing the final product, deploying on Tomcat, opening the app. But ikkada manది 8081 ma, not 8080 kada, right? Because Jenkins kuda 8080 nu vaadutadu. Okay ma, ee flow chuddam. Okay, just follow me. All right, I'll be proceeding now. Okay ma, just bear with me sometime. It will be really beautiful. Okay, session ఇప్పుడు ఇదే ఎలా ఎగ్జైటింగ్గా ఉందో అదే ఎలా ఉంటుంది. ఓకే, లెట్స్ గో టు ద సర్వర్. మా యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మీకు ప్రజెంటేషన్లో చూపించినట్టు. ఓకే, సో సారీ మై థ్రోట్ ఇస్ నాట్ గుడ్, ఇన్ సెకండ్. యాక్చువల్లీ ఇలా ఉంటాయమ్మా మనకి ప్రాజెక్ట్స్లో రియల్ టైంలో కార్పొరేట్లో అంతా ఇలాగే ఉంటాయి. వేరే వేరే సర్వర్స్లో వాడతాం, కానీ ఇక్కడ నేను గిట్, మేవెన్, టామ్క్యాట్ అన్నీ ఒకే సర్వర్లో పెట్టే. జెంకిన్స్ కూడా అక్కడ పెడుతున్నా జస్ట్ షోకేస్ ఇవ్వు కదా. సో యూజువల్లీ జెంకిన్స్ ఒక సర్వర్లో, గిట్ ఒక సర్వర్, మేవెన్, టామ్క్యాట్ ఇవన్నీ డిఫరెంట్ సర్వర్స్లో ఉంటాయి. ఓకే ఫైన్, రైట్, లెట్స్ డూ దిస్ మా. సో గో టు ద సర్వర్. సో ఆన్ ద సేమ్ సర్వర్ ఐల్ బీ డూయింగ్ ఇట్ నా. ఓకే, so let's do that. So how to install Jenkins now? Okay fine, our team will share the code. So we have proper instructions. Okay, so manaki java kaalima Jenkins ki instructions anni ikkada unnai. To save time I'm just copy pasting instead of typing. All right, so right click, paste. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అమ్మా, ఫస్ట్ జావాని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఇదంతా మీకు షేర్ చేయబడుతుంది. యా, సో ఏపీటీ ఇన్స్టాల్, ఫాంట్ కాన్ఫిగ్ ఇవన్నీ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, ఫాంట్ స్టైలింగ్ ఇవన్నీ, అండ్ ఓపెన్ జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ అంటే జావా సాఫ్ట్వేర్ని తెచ్చుకుంటున్నాం. ఓకే, దాని తర్వాత జెంకిన్స్ ఇన్స్టలేషన్ చేయాలంటే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు సార్ అంటే ఇట్స్ సింపుల్, రైట్? సో మనం ఇవంతా గుర్తుపెట్టుకోవాల్సిన పనిలాగా. ఓకే, సో జస్ట్ గో టు ఫర్ ఎగ్జాంపుల్ జెంకిన్స్ ఇన్స్టలేషన్ ఆన్ లినక్స్. సో జెంకిన్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఇది. క్లిక్ ఆన్ లినక్స్ హియర్. ఇక్కడ ఉబుంటు మనం సెలెక్ట్ చేసుకున్న ఓఎస్, క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ వీడియో కూడా ఉందమ్మా, డారిన్ ఈయన పేరు, ఈయన డైరెక్ట్ చేస్తారు. సో సింపుల్, ఏం లేదు, ఇక్కడ కోడ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ ఆప్షన్ ఇట్ విల్ బి కాపీడ్. రైట్ ఫైన్ మా. ఓకే, సో ఆ కోడే ఇక్కడ తెచ్చిపెట్టాను నేను, ఇంకేం లేదు. మనం ఏం కొత్తగా రాయాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడు ఉండదు, ఎవరిని అడగరు కూడా. ఓకే రైట్, సో 1 second. ఓకే ఓకే, లెట్స్ డూ దిస్. లెట్స్ గో టు ద సర్వర్. ఓకే, జావా ఇన్స్టలేషన్ అయిపోయినట్టుందా? మీరు చెక్ చేయాలంటే జావా స్పేస్ --- వర్షన్ ఇలా ఇస్తే ఇలా యూనో ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది ఇది కదా. గుడ్. సో నౌ అక్కడికే వెళ్ళండి, ఇంకా స్టెప్స్ చాలా ఉన్నాయి. సో నౌ కాపీ పేస్ట్ దిస్ సెక్షన్. సో జస్ట్ కాపీ, గో టు సర్వర్, రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. దట్స్ డన్. నెక్స్ట్ అట్లే పుల్ డౌన్ చేయండి మా. ఇక్కడ అగైన్ కాపీ హియర్, రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్, డన్. నెక్స్ట్ క్లియర్ మా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పనే లేదు. ఓకే, IT job is easy. Without Google and all we cannot work really. Fact of matter ఇది అందరు చెప్పారు. సో కాపీ దిస్ మా. ఇక్కడ ఏం చేస్తున్నాం, అప్డేట్ అంటే ఏం లేదు మా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు ఏపీటీగా చూసింది, ఏపీటీ అయినా APT-get అయినా ఒకటే. అప్లికేషన్ ప్యాకేజింగ్ టూల్ గెట్ అని అంతే. మీరు ఇలా అన్న అవ్వచ్చు, ఇలా అన్న అవ్వచ్చు, బోత్ వర్క్స్. సో జస్ట్ కాపీ and come here, right click, paste. This will now install our Jenkins. So now ఎలా అయితే ఇంతకు ముందు ఓకే కన్ఫర్మేషన్ అడుగుతుంది, వై ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇది జెంకిన్స్ జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంది 2.5.1.6.2 వర్షన్. లెట్ ఇట్ గో.
ఎలా అయితే ఇంతకు ముందు మన సాఫ్ట్వేర్ని టామ్క్యాట్ 8081 కాబట్టి ఇక్కడ ఇట్లా ఓపెన్ అయింది, ఇలాగే ఇదే ఐపీ అడ్రస్ ఇదే సర్వర్ మీద కదా జెంకిన్స్ ఉండేది. మీరు ఇప్పుడు ఇలా ఇచ్చి కోలన్ ఇచ్చి 8080 అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా జెంకిన్స్ కూడా ఓపెన్ అయిపోతుంది. మా జస్ట్ ఫ్యూ మినిట్స్లో మీకు సాఫ్ట్వేర్ ఆటోమేషన్ చేసేస్తారు, డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆల్సో. ఓకే, జస్ట్ అబ్జర్వ్ హియర్. మా జెంకిన్స్ ఇన్స్టలేషన్ అయిపోయింది. ఓకే, మీరు ఇప్పుడు యూ షుడ్ స్టార్ట్ జెంకిన్స్, గివ్ సుడో సిస్టమ్ సిటిఎల్. టామ్క్యాట్ని ఎలా స్టార్ట్ చేస్తాం అలా స్టార్ట్ జెంకిన్స్, ఎంటర్. సో ఇప్పుడు స్టేటస్ తెలుసుకోవాలి. సుడో అప్ యారో ఇస్తే ప్రీవియస్ కమాండ్ వస్తుంది. సుడో సిస్టమ్ కంట్రోల్, ఇక్కడ మా స్టేటస్, రైట్, జెంకిన్స్, ఎంటర్. సో యాక్టివ్ ఉందా? సో టుడేస్ డేట్ మాది, రైట్. సో నౌ లెట్స్ సీ జెంకిన్స్. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ జెంకిన్స్ ఫర్ నౌ విల్ నాట్ ఓపెన్ బికాస్ ఆన్ అవర్ సర్వర్ 8081 అనేది ఓపెన్ చేసాం మనం కదా, ఇది ఓపెన్ అయింది. 8080 బ్లాక్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ జెంకిన్స్ ఉంది కదా. సో లెట్స్ గో టు అగైన్ వర్చువల్ మిషన్, గో టు నెట్వర్క్ సెట్టింగ్స్, ఇక్కడది, ఇక్కడ క్లిక్ ఆన్ నెట్వర్క్ సెట్టింగ్స్ మా. సో ఇక్కడ ఇది కూడా ఇన్బౌండ్ ఏమా, ఇన్కమింగ్ కదా, అంటే మనం ఇక్కడ బ్రౌజర్ నుంచి కనెక్ట్ అవుతున్నాం కదా, అది ఇన్కమింగ్ సర్వర్కి. ఓకే, సో క్రియేట్ పోర్ట్ రూల్, ఇక్కడ చూడండి 8081 ఉంది, అలాగే క్రియేట్ పోర్ట్ రూల్, ఇన్బౌండ్ పోర్ట్ రూల్. సో ఇక్కడ జస్ట్ 8080 ఆల్రెడీ ఉంది, ఫైన్. సో క్లిక్ ఆన్ యాడ్ అంతే. సో సి క్రియేటింగ్ సెక్యూరిటీ రూల్. ఓకే, ఫైన్, యాడ్ అయిపోయింది మా. నౌ కాపీ ఐపీ అడ్రస్ ఆఫ్ దిస్ సర్వర్. సో ఓవర్వ్యూకి వెళ్ళి పబ్లిక్ ఐపీ అడ్రస్కి వెళ్ళి కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చి కోలన్ 8081 ఇస్తే టామ్క్యాట్ వస్తుంది మా. నాకు టామ్క్యాట్ కాదు కావాల్సింది, జెంకిన్స్ కదా. సో 8080 ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. యా, పర్ఫెక్ట్. సో మీకు ఈ పేజ్ వస్తే మీరు జెంకిన్స్ ఇన్స్టలేషన్ కరెక్ట్గా చేస్తారని రైట్ క్లిక్ కాపీ. ఇది ఏంటి అంటే అమ్మా, మీరు జెంకిన్స్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ ఇస్తుంది, అది ఇక్కడ ఉంది అని చెప్తుంది. సి టు ఎన్షూర్ జెంకిన్స్ ఇస్ సెక్యూర్లీ సెటప్ బై ద అడ్మినిస్ట్రేటర్, ఏ పాస్వర్డ్ హస్ బిన్ రిటర్న్ టు ద లాగ్. లాగ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఫైల్, అది వేర్ లిబ్ జెంకిన్స్ సీక్రెట్ సోన్సోలో ఉందంట. జస్ట్ ఏం చేయొద్దండి, దీన్ని కాపీ చేసుకొని సర్వర్కి వెళ్ళి, సో లెఫ్ట్ పెయిన్లో సీరియల్ కన్సోల్ కదా, యా, ఇక్కడ వెళ్ళి మనకి క్యాట్ అనే ఒక కమాండ్ ఉంది మా. క్యాట్ అంటే ఏమంటే సిఏటి. ఓకే, ఈ కమాండ్ ఏం చేస్తుందంటే వాట్ దిస్ విల్ డూ, క్యాట్ స్పేస్ దిస్ ఫైల్ నేమ్, ఇలా ఇస్తే ఈ ఫైల్ లోపల, ఈ ఫోల్డర్ లోపల, దీని లోపల ఇట్లా వెళ్ళి ఈ ఫైల్ లోపల ఏ డేటా ఉందో అది మనకి చూపిస్తుంది. అది క్యాట్ కమాండ్, లైనక్స్ ఇది కూడా. సో దీన్ని కాపీ చేసుకొని సర్వర్కి వెళ్ళి మా కంట్రోల్ సి ఇవ్వండి, ఇట్లా ఉంటాయి. సో క్లియర్ ఇవ్వండి, రైట్ క్లిక్ పేస్ట్, అంటే ఫస్ట్ టైం పాస్వర్డ్ మాకు కావాలి కాబట్టి. ఓకే, పర్మిషన్ డినైడ్, మనకి పర్మిషన్ లేదు అంటున్నారు. ఏం చేస్తారంటే సూడో ఇచ్చి రైట్ క్లిక్ పేస్ట్. ఓకే, సారీ, సి ఇట్ ఈస్ జంపింగ్, 1 సెకండ్ మా. సూడో క్యాట్, ఓకే, ఇది మా పాత్. సో జస్ట్ కాపీ అప్ టు హియర్. సో కాపీ, కాపీ, రైట్ క్లిక్ paste, enter. See ma, ఇది పాస్వర్డ్. సో టేక్ ఇట్. ఓకే, సో జస్ట్ డబుల్ క్లిక్, కాపీ, గో హియర్, గివ్ ద పాస్వర్డ్, కంటిన్యూ. సో ఇలా అయిన తర్వాత జెంకిన్స్ లోపలికి తీసుకుపోతుంది మా. వీఆర్ అబౌట్ టు కంప్లీట్, జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ మోర్. సో ఇక్కడ ఇన్స్టాల్డ్ సజెస్టెడ్ ప్లగిన్స్ అని సెలెక్ట్ చేయండి మా. మీకు ప్లగిన్స్ ఇవన్నీ చెప్పాలంటే ఇట్లా వర్క్షాప్ సెషన్స్లో, ప్యూర్ జెంకిన్స్ సెషన్ అయితే అది వేరే. దిస్ ఇస్ కంప్లీట్ ఓవరాల్ క్లౌడ్ డెవాప్స్ సెషన్ కదా, ఇక్కడ కవర్ చేయలేము ఆబ్వియస్లీ. రైట్, సో యా, మన ఫుల్ కోర్సెస్లో అంతా ఇవన్నీ ఉన్నాయి, ఇంచ్ బై ఇంచ్. ఓకే, రైట్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్, ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. రైట్, ఓకే. సో దిస్ విల్ ఇన్స్టాల్, అంటే ఏం లేదు, జస్ట్ ఇనీషియల్ కాన్ఫిగరేషన్స్ ఇవి. ఓకే, మీకు గైస్ ట్రస్ట్ మీ, యూ లెర్న్డ్ ఎ లాట్. మీరు కనుక కరెక్ట్గా ఫాలో అయింటే 3 days, రైట్. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ఎ ఫ్రెషర్. ఓకే, రైట్, and even experienced. So many people doesn't know the exact workflow. It should be comfortable now, right? So now see, it will take just some time. So now what we are doing is, all right,
we are actually implementing a complete అంటే DevOps వల్ల ఈ కంప్లీట్ వర్క్ ఫ్లో ఇది దిస్ వన్ ఇది CI/CD అనే ప్రాసెస్ అంటారు మా దీన్ని. సో వాట్ ఈస్ CI/CD అంటే చెప్తాను, ఇంప్లిమెంట్ చేసేద్దాం, లాస్ట్లో చెప్తా. సో ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేయబోతున్నాం జెంకిన్స్ మీద. జెంకిన్స్ గిట్కి చెప్పి కోడ్ తెప్పిస్తుంది, ఓకే, మేవెన్కి చెప్పి బిల్డ్ చేపిస్తుంది, వార్ఫైల్ వస్తుంది, దాని తర్వాత టామ్ క్యాట్కి చెప్పి యూనో డిప్లాయ్ చేపిస్తుంది, అండ్ ఫైనల్లీ మనం ప్రోడక్ట్ చూడొచ్చు. మన కేసులో 8.1 కదా. యా, లెట్ సి, లెట్ ఇట్ కంప్లీట్ మా, జస్ట్ సమ్ టైమ్ ఇట్ విల్ ఓపెన్. All right, so just a moment, let it go ma. Yeah, it's working. Thanks Ishwar, Mohana, Yashika, thank you. చాలే నేను కవర్ చేస్తాను. వర్మ, విశ్వదాన్ని ఇప్పుడు చెప్పాము, ట్రైనింగ్ ఫుల్ కోర్సెస్ నుంచి చెప్పేసాను, నేను బయలుదేరాను. చాలు. ఓకే, డన్ డన్ ఇచ్చేసాను వర్మ. Yeah, so guys, how all you are liking it, liking it, the session మీరు ఏదైతే ఇక్కడ కాన్సెప్ట్స్ చూస్తున్నారు, నేర్చుకుంటున్నారో, ఇదంతా బిగినింగ్ మీకు హెల్ప్ అవుతుంది, కోర్స్ గా హెల్ప్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు డైవ్ డీపర్, ఈ కాన్సెప్ట్స్ లోకి ఇంకా డీప్ డైవ్ చేయాలి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చూడాలి అని అంటే, యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్స్ గైస్. మనకు ఇక్కడ కోర్స్ లో వాట్ ఆల్ వి ఆఫర్ అనేది నేను మీకు ఐల్ టెల్ యూ. సో యూ విల్ హ్యావ్ పర్సనల్ మెంటరింగ్, you'll have an end to end కోర్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు. పర్సనల్ మెంటరింగ్ ఉంటుంది, 1-on-1 మెంటరింగ్ ఉంటుంది, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీకు హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. అండ్ వీటన్నిటికీ తోడు యూ విల్ బి హ్యావింగ్ దట్ ఎక్స్పోజర్, రియల్ టైమ్ ఎక్స్పోజర్, ఇంటర్వ్యూ ట్రైనింగ్ కానీ, వీ విల్ బి మేకింగ్ యూ ఇండస్ట్రీ రెడీ అనమాట. అంటే once you step out from here, you'll be stepping into a corporate, real corporate world. Atla industry ready ikkada cheyadam jarugutadi. So full time manaki cloud DevOps, Python and AI classes batches, new batches ee week start chestunnamo. So ever aithe interested unnaro, please do enroll. And we do have a very 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 good news, and that is we are having a 50% off గోయింగ్ ఆన్. అది ఈ వీక్ లో జాయిన్ అయ్యే ఆ న్యూ బ్యాచ్ కి మాత్రం అప్లికబుల్. సో ఆ ఆఫర్ గ్రాబ్ చేయాలి. నేను సాఫ్ట్వేర్ లో ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ సెటిలింగ్ ఇన్ సాఫ్ట్వేర్ అనుకుంటే, జస్ట్ డోంట్ మిస్ ద ఛాన్స్, డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. మీరు ఏ నంబర్స్ మీద అయితే వర్క్ షాప్ కి కనెక్టెడ్ ఉన్నారో ఆ నంబర్స్ మీద కాల్ చేయండి, రీచ్ అవుట్ టు అస్ అండ్ ఎన్రోల్. So if you have any doubts regarding the program or anything, please reach out to us on those chat platforms. And I'm telling you guys, this offer is only for a limited period. So yeah, that's all for today. Thank you from my side, and over to you, Praveen. Yeah, thanks Vishwada, thank you. All right, guys, so plugins installation అయిపోయింది. దాని తర్వాత you will be able to see this particular page. Okay, so మీరు ఇనీషియల్ నేమ్ ఇవన్నీ ఇవ్వాలి. I'm just going with SSP, password SSP, confirm password SSP, some name, okay, SSP, email, something. I'm just going with some test data. Okay, fine. So just click on save and continue ma. So once this is done, see ఇది ఏం చెప్తుందంటే, on this particular IP address 8080 port మీద మీ Jenkins ఉంటుందని. Just click on save and finish. Your Jenkins is ready. Click on this, start using Jenkins now. All right, there we go. So this is a DevOps automation tool for ensuring a automated workflow. ఇప్పుడు
I don't want to take much of your time. It's already bit late for you guys. But see, I just want to make this uh, completely comfortable for you guys. Okay. All right. Let's do this. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఇక్కడ న్యూ ఐటమ్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ న్యూ ఐటమ్. ఓకే మా ఇక్కడ ఏంటి అంటే జాబ్స్ అంటారు, జేఓబిఎస్ జాబ్స్. జాబ్ అంటే ఏమంటే టాస్క్. జెంకిన్స్కి మనం చెప్పాలి నేను ఏం చేయాలని. నేను 2 జాబ్స్ క్రియేట్ చేయబోతున్నా. ఆ 2 జాబ్స్ ఏంటి అంటే ఓకే, సో జాబ్ నెంబర్ 1 ఇది జెంకిన్స్ కదా. సో వీఆర్ ఫినిషింగ్ ఇట్, జస్ట్ ఫోకస్ గైడ్. సో డెవాప్స్ వర్క్ఫ్లో ఫినిష్ చేస్తున్నాం మనం. Alright, so job 1 is to get code from GitHub and build with Maven. This will be everything automated further. Let's see that. Job 2, it is success aithe. Okay, so only if job 1 is successful, run Tomcat deployment. Okay, instead of run Tomcat deployment, deploy guys, deploy that package given by Maven on Tomcat. Fine, browse your app, automation achieved, completed, right? So ఈ కంప్లీట్ DevOps workflow coming couple of minutes లో అయిపోతుందమ్మా, just focus. So first thing, so okay, it is already there. Okay, fine. Maven ఇక్కడ చూడండి, జెంకిన్స్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏం లేవు కదా, క్రియేట్ ఎ జాబ్. మీరు ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సో జస్ట్ క్లిక్ హియర్, ఫ్రీ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట. జస్ట్ క్లిక్, గివ్ ఎ నేమ్. సో నేను ఇస్తున్నా Maven -build -code, maybe Java code will give. Okay, fine, click on OK. ఇప్పుడు ఇది జెంకిన్స్ ఏం చేస్తుందంటే ఈ జాబ్లో ఫస్ట్ కోడ్ కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. సో మా జనరల్ తర్వాత అట్లా స్క్రోల్ చేస్తే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే, సోర్స్ కోడ్ అంటే ఎక్కడ మన కోడ్ ఉంది, ఇక్కడ కదా. సో జస్ట్ గో హియర్, క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి మా, ఇది కాపీ ఇట్. ఇక్కడ గిట్ అని సెలెక్ట్ చేసి కోడ్ ఇచ్చేయండి, రిపాజిటరీ యూఆర్ఎల్లో కోడ్. అంటే జెంకిన్స్ ఈ కోడ్ ఈ సర్వర్ మీదకి తెచ్చుకుంటుంది. తెచ్చుకొని ఇంకేం ఇవ్వద్దండి మా, ఇక్కడ బ్రాంచ్ అని చెప్పా కదా గిట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మన కోడ్ అంతా మెయిన్ అనే బ్రాంచ్లో ఉంది. ఓకే, సో అందుకని ఈ బ్రాంచ్ స్పెసిఫైర్ కింద జస్ట్ గివ్ MAIN అని ఇవ్వండి, మెయిన్. ఓకే, రైట్. సో అట్లే స్క్రాల్ డౌన్ చేయండి. సో ఈ జాబ్లో ఏం చేస్తున్నామంటే ఈ కోడ్ ఈ లింక్కి వెళ్ళి జెంకిన్స్ గిట్ అంటే జెంకిన్స్ గిట్కి చెప్తే గిట్ వెళ్ళి ఈ కోడ్ తెచ్చుకొని ఇక్కడ మెయిన్ అనే బ్రాంచ్లో ఉండే కోడ్ తెచ్చుకొని మళ్ళీ ఏం చేయాలి, అట్లే స్క్రాల్ డౌన్ చేయండి. ఇక్కడ మనకి బిల్డ్ స్టెప్స్ అని ఉన్నాయి. సో యాడ్ బిల్డ్ స్టెప్స్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ షెల్ అని ఇవ్వండి. ఎగ్జిక్యూట్ షెల్ అంటే ఇక్కడ ఈ కమాండ్స్ ఉన్నాయి కదా, దీన్ని షెల్ అంటాం. యాక్చువల్లీ బ్యాష్ అంటారు, బార్న్ అగైన్ షెల్ అంటారు, BSH. It is actually an interface to talk to Linux via commands. అలా అదే ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ అంటే అదే, రైట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు కమాండ్స్ ఇవ్వబోతున్నాం. ఏమని, ఫస్ట్ ఏముంది Maven ద్వారా చేయాలి కదా. సో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ గివ్ sudo mvn package. ఆ కోడ్ తెచ్చి ప్యాకేజే కదా చేయాలి మనం. సో మన ఫస్ట్ స్టెప్ ఇంతే. సో ఇంకేం చేయొద్దండి, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఇలా ఇస్తే మీ ఫస్ట్ జాబ్ అయిపోయినట్టే. ఇక్కడ బిల్డ్ నౌ అని ఉంది కదా, బిల్డ్ క్లిక్ చేయండి. బిల్డ్ స్కెడ్యూల్, ఇక్కడ చూడండి బిల్డ్స్ కింద ఒక బిల్డ్ రావాలి, చూద్దాం. నేను సెలెక్ట్ చేయండి ఇప్పుడు జెంకిన్స్ ఈ పనులన్నీ చేపిస్తుంది. గో టు కన్సోల్ అవుట్పుట్ ఇక్కడ ఇదేం చెప్తుందో చూద్దాం. ఇదే కదా మన కోడ్ URL. క్లోనింగ్ అంటే ఏమంటే ఆ కోడ్ని తెప్పిస్తోంది జెంకిన్స్ గిట్టికి చెప్పించి, దాని తర్వాత MVN ప్యాకేజ్ అని ఇక్కడ ఎక్కడో రన్ చేయించి ఉండాలి. సెర్చ్ చేయొచ్చు మనం, Ctrl+F MVN స్పేస్ ప్యాకేజ్. మనం ఇచ్చిన కమాండ్ రన్ చేస్తాం చూడండి. ఫైనల్గా మన ప్యాకేజ్ రెడీ అవ్వాలి. చూద్దాం అవుతుందో లేదో. ఇది డౌన్లోడ్ ఏదో చేస్తుంది, లెట్స్ సీ. వన్ సెకండ్ ఎంతసేపు
ఇట్స్ ఓకే. ఓకే. ఎంతసేపు టైం దట్స్ ఓకే. ఐ విల్ ఫినిష్. థ్యాంక్ యూ. మా ఇక్కడ చూడండి SSP.var వచ్చిందా? గ్రేట్. ఓకే, అవర్ మీటింగ్ ఇస్ గోయింగ్ టు ఎండ్ మా. సో SSP.var వచ్చింది, దట్స్ ఫైన్. సో నెక్స్ట్ ఫేజ్ చూసేద్దాం. క్వికర్ మేవిన్ జాబ్ అయిపోయింది, ఇంకో జాబ్ తీస్తాం. న్యూ ఐటమ్ ఇప్పుడు టామ్కెట్ -deploy -package సంథింగ్ లైక్ దాట్. సో ఫ్రీ స్టైల్, క్లిక్ ఆన్ ఓకే. మా ఇప్పుడు ఏం చేస్తామంటే స్క్రాల్ డౌన్ అగైన్. ఇక్కడ కోడ్తో పని లేదు, ఆల్రెడీ ప్యాకేజ్ ఉంది కదా. ఇక్కడ మళ్ళీ బిల్డ్ స్టెప్స్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ షెల్కి వెళ్ళి జస్ట్ గివ్ sudo rm rf lib. ఓకే, దానికి ముందు మా జస్ట్ గైస్ 1 సెకండ్, జస్ట్ గో హియర్, లీవ్. ఇక్కడ జెంకిన్స్ వచ్చి డిఫరెంట్ పార్ట్స్లో పెడుతుందమ్మా. ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. బాగా వినండి అమ్మా. జాబ్కి వెళ్ళి మేవిన్ బిల్డ్ జాబ్ #1 సెలెక్ట్ చేయండి, కన్సోల్ అవుట్పుట్ అండి. అంటే ఏమేం జరుగుతుంది ఇక్కడ కనపడుతుంది. లాస్ట్లోకి వెళ్తే ఇప్పుడు ఈసారి నార్మల్ పాత్లో లేదు, జెంకిన్స్ వేరే పాత్ ఇచ్చుకునింది. ఈ పాత్ కాపీ చేసుకోండి. రైట్, కాపీ ఇట్, గో హియర్, క్లిక్ ఆన్ న్యూ ఐటమ్. సో ఫ్రీ స్టైల్ టామ్కెట్ deploy సంథింగ్ ఎనీథింగ్, యా ఫ్రీ స్టైల్, క్లిక్ ఆన్ ఓకే. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఓకే, మనం ఇంకా ఎడిట్ చేయలేదు, దీన్నే వాడదామా. సో ఆర్ ఎల్స్ మీకు I'm creating again, check in new item. So Tomcat deploy package, click on freestyle, click on OK, go to, just scroll down, go to build step, select execute shell మా ఇక్కడ. సో ఆ పాత్ కాపీ చేస్తాను. ఏం చేస్తుందంటే sudo just sudo cp ఈ పాత్ ఇస్తున్నా. SSP వార్ని ఎక్కడ కాపీ చేయాలన్నా var lib tomcat 9 వెబ్ యాప్స్ లోపల ఇక్కడే కదా, క్లీన్ గైస్. ఓకే, సో అది దీనికి ముందు ఏమంటే ప్రతిసారి కొత్త ప్యాకేజెస్ వస్తాయి కాబట్టి ప్రతిసారి ఏమంటే పాత ప్యాకేజ్ తీసేయాలి. సో rf ఇది మా దాని కమాండ్. రిమూవ్ రికర్సివ్ ఫోర్స్ఫుల్లీ, rf అంటే ఎంత హెవీ ప్యాకేజెస్ అయినా rm అంటే రిమూవ్ మా, rf అంటే రికర్సివ్ ఫోర్స్ఫుల్లీ, అంటే ఆ ప్యాకేజ్లో ఎన్ని ఫైల్స్ ఏమున్నా తీసేస్తుంది. దీని లోపల SSP.varని ప్రతిసారి తీసేస్తుంది, ఎందుకంటే పాత ప్యాకేజ్ పోయి కొత్త ప్యాకేజ్ రావాలి కదా అది. సో ఈ దీంట్లో పాత ప్యాకేజ్ తీస్తుంది, ఈ దీంట్లో కొత్త ప్యాకేజ్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ డిప్లాయ్ చేస్తుంది. లెట్స్ సేవ్ ఇట్. ఓకే, ఫైనా, ఆల్ రైట్, డన్. సో వీఆర్ డన్ మా. సో నౌ ఏం చేద్దామంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. ఎలా అంటే కాన్ఫిగర్కి వెళ్ళండి, కాన్ఫిగర్లో లాస్ట్లోకి వెళ్ళి ఓకే పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ దీన్ని సెలెక్ట్ చేసి బిల్డ్ అదర్ ప్రాజెక్ట్స్. అంటే ఏమంటే ఇది బిల్డ్ అయిన తర్వాత టామ్క్యాట్ బిల్డ్ అవ్వాలి కాబట్టి బిల్డ్ ప్రాజెక్ట్స్ టు బిల్డ్ అంటే మేమిన తర్వాత టామ్క్యాట్ సెర్చ్ చేయండి, ఇది వచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నామా, దట్స్ ఇట్. ఓకే, సేవ్. ఇది ఒకటి అయిందా. ఇంకోటి మళ్ళీ కాన్ఫిగర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ జస్ట్ గో టు ఓకే Pole SCM. I think this is a heavy feature. We can cover it later, short of time. Okay, that's fine. మా ఇప్పుడు ఏమంటే కోడ్ మార్చిన వెంటనే దీన్ని రన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రన్ అయిపోతుంది. లెట్స్ సీ దాట్. ఓకే, సో లెట్స్ గో టు ద కోడ్, క్లిక్ ఆన్ వెబ్ యాప్, క్లిక్ index.jsp, రైట్, క్లిక్ ఆన్ ఎడిట్. మా ఇక్కడ చూడండి మన యాప్ ఇలా ఉంది కదా, లాంచ్ అని ఉంది, ఇక్కడ మార్చేస్తున్నా. ఎక్కడుంది లాంచ్, సర్చ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఉంది మా. సో ఈ లాంచ్ని మేబీ కిక్ స్టార్ట్ అని పెడతా, కిక్ స్టార్ట్ యువర్ కెరియర్ అని పెడుతున్నా. దట్స్ ఇట్. సో కమిట్ చేంజెస్ డన్. మా కొత్త కోడ్ వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ నేను యాక్టివిటీ చేయను, జస్ట్ నా జెంకిన్స్కి వెళ్తా, జెంకిన్స్కి వెళ్ళి జస్ట్ క్లిక్ హియర్. మా ఇక్కడ బిల్డ్ నౌ ఇస్తానే, ఇది చూడండి, బిల్డ్ స్కెడ్యూల్ #2 వస్తుంది. సెకండ్ బిల్డ్ రన్ అవుతుంది. ఇది రన్ అయిన వెంటనే ఆటోమేటిక్గా టామ్క్యాట్ టాస్క్ కూడా రన్ అయింది. ఇది అయిపోయిందమ్మా. ఇప్పుడు టామ్క్యాట్ చూద్దాం. ఇది మనం ఏం స్టార్ట్ చేయలేదు, ఆటోమేటిక్గా రన్ అయింది, ఎందుకంటే ఈ రెండింటిని లింక్ చేస్తాం కదా. ఇది కూడా అయిపోయిందమ్మా. ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తాం ఒకసారి. ఓకే, నాట్ షెడ్యూల్. మా కిక్ స్టార్ట్ వచ్చేసింది చూసారా, రైట్. సో
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెవాప్స్. ఇప్పుడు మీకు ఇంకో చేంజ్ చూస్తాను చూడండి. జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ దిస్ ఫైల్ అగైన్. నేను మళ్ళీ కోడ్ చేంజ్ చేస్తున్నా, రైట్? సో కోడ్ చేంజ్ చేసి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది మా ఇప్పుడు మన అప్లికేషన్లో కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ ఇన్ క్లౌడ్ డెవాప్స్ అండ్ ఏఐ అని పెడదాం. ఫుల్ స్టాక్ దిస్ ఇస్. లెట్స్ సి. సో లాంచ్ లేదు ఇప్పుడు, కిక్ స్టార్ట్ ఉంది. సో కిక్ స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ క్లౌడ్ డెవాప్స్ అండ్ ఏఐ. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ కమిట్ చేంజెస్, డన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి ఇది కూడా మనం రన్ చేయాల్సిన పని లేదు. ఆ ఫీచర్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అది కొద్దిగా హెవీ. సో ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ఇట్. సో క్లిక్ ఆన్ బిల్డ్ నౌ. మళ్ళీ చూడండి #3 వస్తుంది. సో #3 జరుగుతుంది. ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. నేను ఇది రీఫ్రెష్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏ అని వచ్చేయాలి ఆటోమేటిక్. జస్ట్ క్లిక్ ఆన్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. రైట్, ఓకే ఓకే అయిపోయింది. లెట్స్ రిఫ్రెష్. సి ఏ వచ్చిందా దేవ్ గైస్? ఓకే, సో వీఆర్ డన్ విత్ ద కంప్లీట్ DevOps ఫండమెంటల్ వర్క్షాప్. ఇట్ ఇస్ ఓకే, కరెక్ట్గా ఎండ్ అయింది జస్ట్. ఓకే, యా, ఒక్క నిమిషం. అదే లింక్ జాయిన్ అవ్వచ్చు కదా అందరూ? చేయలేరా? ఒక్క నిమిషం. బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నారు పిల్లలు, ఉన్నారు చాలా మంది. ఓకేనా, ఒక్క నిమిషం ఉండండి. జశ్వంత్, నేను చాట్ చేస్తున్నాను, నువ్వు ఆ చాట్ చూడుకోండి. Yeah. Admit all. Very good. Thanks, guys. Thanks. It's been late, okay, but still very good. Right. Admit all. చూడండి, ఆ కంప్లీట్ వర్క్ ఫ్లో చూస్తారా, మొత్తం ఆటోమేట్ అయిపోయింది. రైట్, సో యూనో అది పవర్ ఆఫ్ డెవాప్స్ అదే అనమాట. అందుకనే యూనో ఓకే the demand for that particular role is very heavy nowadays because we can implement automations. దీనివల్ల చాలా టైం, మనీ, ఎవ్రీథింగ్ చాలా సేవ్ అయ్యాయి. రైట్, వర్క్ ఫోర్స్ కూడా, అంటే హ్యూమన్స్ కంపెనీస్కి. ఓకే, రైట్. సో I think, yeah, Jashwant will be sharing our attendance link. Guys, please make your attendance, so you'll get certificate soon. Okay, just a moment. Jashwant, yeah, okay, same chat. Okay, good, very good. Thank you, Kadich. Jashwant, okay, fine, done, okay. Guys, link is active. Submit your attendance. All right, so
I think, yeah. Thank you so much, sir. So it was good, okay. Okay, a few people are joining in. Guys, so attendance link in place, please mark your attendance, just important as well. All right. Uh, so mark your attendance here. It will be active for some time. Okay. All right, guys. So mark your attendance. I'm just waiting for you to fill in. Okay. So I see almost. Thanks, Yashika. Guys, so attendance ఇచ్చేవాళ్ళు ఉండండి. Attendance ఇచ్చేసి, I think if any questions, I'll be waiting for some time. You can ask. If not, if it is already late, you can drop off. Okay. So our team will get back to individuals for issue all of certificates. Okay. So one second. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ. ఎందుకు ఇట్లా ఉందంటే నాకు అర్థమయ్యేది కదా ఫస్ట్లో ట్రైనర్షిప్. ఓకే, ఇన్ మై ఐఎమ్ 2013 పాస్ అవుట్. ఓకే పవన్ అండ్ ఎవ్రీబడి. సో నాకు నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ చూసేవాడిని. తిరుపతి మాది. ఓకే, అన్నమాచార్య నేను చదివింది. నాకు అర్థమయ్యేదే కాదు. ఎందుకు అంటే ఇట్ వాస్ నాట్ యాక్చువల్లీ టు ద డీప్. ఓకే, టు ఇట్స్ కోర్. సో దానివల్ల ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. ఆ రోజు ఫిక్స్ అయ్యాను తిరుపతిలో పెట్టాలని నేను. యా ఓకే. సో యా, దిస్ ఇస్ ఫర్ యూ గైస్. ఓకే, ఎనీబడి ఎల్స్ ఎనీథింగ్ మీరు మాట్లాడాలన్నా చెప్పండి, అన్మ్యూట్ చేస్తాను నేను. సో యూ కెన్ టాక్. ఓకే, Good evening, sir. This is Srihas from Sriram Engineering College. శ్రీహాస్, హలో. శ్రీరామన్న మీరు? Yes, sir. All right, I know Trivikram sir, I know Lakshmikant sir, I know. Yeah, sir. I have came to your college. Okay, నేను వచ్చాను. Yes, sir. I have seen you in my college, sir. Oh, I have texted you also, sir. Okay. చెప్పండి శ్రీయాస్. So this is a great session, sir. Thank you. And we learned a lot, sir. We don't know about DevOps and we don't know anything, sir. But I learned a lot, sir. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మీరు సాటిస్ఫై అయితే చాలా. అదే
I'm very happy. Yes, Yeah. sir. Yeah. Yeah, sir. So Thank you, see, sir. that's what the problem is. I was trying to reach the people. I know, how knowledge ఎలా షేర్ చేయబడుతుంది అని నాకు తెలుసు బయటంతా. సో ఆ ఛాలెంజెస్ని క్లియర్ చేయాలంటే ఎలా రీచ్ అవ్వాలని అప్రోచ్తోనే వర్క్షాప్ పెట్టింది. సో దట్ యూ విల్ ఫీల్ కంఫర్టబుల్ హియర్. ఓకే, థ్యాంక్స్ శ్రీహాస్, థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్. Yes, thank you, sir. It's my pleasure, sir. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా చదువుకొని జాబ్స్ తెచ్చుకున్నాను త్వరగా. Be in touch With your with our guidance, team. sir. See, I'll tell you, Yes, sir. Yes, sir. Definitely, sir. ఎవ్రీబడి హియర్ ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు మా వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇట్స్ ఏ విజనరీ ప్లాట్ఫామ్. ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ థింగ్ అండ్ యూ విల్ గెట్ ఇన్ టు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అది ఎందుకంటే బయట ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఒకటే అనే ఫ్రేమ్లో అందరు ఉంటారు, అది తప్పులేదు. ఓకే, సో ఓన్లీ మనది విన్నా లేకపోతే ఇక్కడికి వచ్చినా తెలుస్తుంది. సో మీరు మన టార్గెట్ వచ్చి మీ ప్లేస్మెంట్, అది మీ స్కిల్తో ఓన్ ఇండివిజువల్ స్ట్రెంగ్త్తో. ఓకే, దట్స్ మై విజన్. ఓకే, నేనే ఫౌండర్ ఇక్కడ దీనికి. అండ్ ఐ హ్యావ్ ఎ టీమ్. ఎవ్రీబడి ఇన్ మై టీమ్ ఇస్ సంథింగ్ లైక్ హియర్ ఓన్లీ. ఓకే, 1 second. One question from Yashwant. Okay. Okay, one by one. Charles' explanation is good. Okay, let's